హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట మసాలా మజ్జిగ పొడి. ఈ పద్ధతిలో ఈ మజ్జిగ పొడిని చేసి పెట్టుకున్నట్టయితే మనకి సంవత్సరం అంతా అయినా నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే విడిగా అయినా సరే 2-3 నెలలు ఉంచి వాడుకోవచ్చు. ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటే ఫ్రెష్గా ఉంటుంది. ఈ పొడిని మజ్జిగలోకే కాదు, వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు ఒక గ్లాస్ వాటర్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఈ పొడిని వేసుకొని కలుపుకొని తాగినా కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ పొడిని ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఇంక ఇప్పుడు మజ్జిగ పొడి ఎలా చేయాలో చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఖచ్చితంగా చేయండి. నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట కొత్తిమీర తీసుకొని ఆకులు మాత్రమే కట్ చేశాను, కాడలు వేయకుండా. ఈ కొత్తిమీరను వేసేసుకోండి. అలాగే 2 గుప్పెళ్ళు తులసి ఆకులు వేసుకోండి, కాడలు లాంటివి వేసుకోకుండా. 2 కట్టలు పుదీనా తీసుకొని వాటిని కూడా ఆకులు కట్ చేసి వేసేసుకోండి. 10 వరకు కరివేపాకు రెమ్మలు తీసుకొని ఆకు దూసి కరివేపాకు కూడా వేసేసుకోండి. ఇవన్నీ కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసుకోండి. మన ఇంట్లో చిన్న ప్లేస్ ఉన్న ఒక కరివేపాకు మొక్క, 2 తులసి మొక్కలు వేసుకున్నామంటే మన ఇంట్లోకి సరిపోతుంది. ఇంక ఇక్కడ నేను వాడిన తులసి ఆకు కానీ కరివేపాకు కానీ మా ఇంట్లోదే కొత్తిమీర పుదీనా మాత్రం కొన్నాను. ఇప్పుడు ఈ ఆకులన్నీ కూడా శుభ్రంగా కడిగేసి ఇలా వడబొట్టులోకి వేసేసుకొని నీళ్ళంతా కూడా ఒడిచిపోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద వేసి నీడ మాత్రమే ఎండబెట్టండి. ఎండలో ఎండబెట్టొద్దు. ఈ ఎండాకాలం మనకి 2-3 రోజులకే ఈ ఆకు అంతా కూడా గలగలలాడేలాగా ఎండిపోతుంది. ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోండి. ఇంక ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ మాత్రం ఈ సైజు దాల్చిన చెక్క ముక్క వేసుకోండి. మీ దగ్గర చిన్నవి ఉంటే 4-5 వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా నిదానంగా చక్కగా వేయించుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసుకోండి. మనకు గ్యాస్ ట్రబుల్ లాంటివి ఉంటే ఈ జీలకర్ర పొడి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంక ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ఒక 20 గ్రాముల చొంటి ముక్క తీసుకొని ఇదంతా కూడా ఒకసారి రోట్లో వేసి దంచి ఇలా వేసేసుకోండి. అప్పుడు మనకు మిక్సీలో బాగా మెత్తగా అయిపోతుంది. ఇంక ఇక్కడ ఇవన్నీ కూడా వేగిపోయాయి. జీలకర్ర, ధనియాలు ఇవన్నీ కూడా మనకు వేగిపోయినట్టు అర్థమవుతుంది. దాదాపు ఒక 5-6 నిమిషాలు పడుతుంది వేగటానికి. ఇంక ఇక్కడ మనం ఆరబెట్టుకున్న ఆకులన్నీ కూడా చక్కగా చూసారా ఎలా ఎండిపోయాయో. ఇంక ఇప్పుడు ఈ ఆకులన్నీ కూడా వేసేసుకొని ఒక్కసారి వేడయ్యేలాగా ఇలా మనం వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువ సమయం ఏం అక్కర్లేదు. 1 నిమిషం 2 నిమిషాలు వేగితేనే చూసారు కదా, చేత్తో అంటేనే చక్కగా ఎలా పొడి పొడిలాగా అయిపోతుందో. ఇవన్నీ ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. ఇంక ఇక్కడ నేను తీసుకున్న కొలతలన్నిటికీ సరిపోను 2 టేబుల్ స్పూన్లు కళ్ళుప్పు వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే కళ్ళుప్పు వేసుకోండి, లేకపోతే మెత్తటి ఉప్పు అయినా వేసుకోవచ్చు. లేదా ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోదలుచుకోకపోతే మజ్జిగలో వేసుకొని అయినా కలుపుకోవచ్చు మీ టేస్ట్కి సరిపడా. ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా ఆరిపోయాయి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం మెత్తగా పట్టుకుంటే జల్లించుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఏదైనా బరగ్గా అనిపిస్తే కనుక మిక్సీ పట్టుకోండి. ఈ మజ్జిగ పొడి మిక్సీలో పట్టిన తర్వాత కొంచెం వేడిగా ఉంటుందిగా, చల్లారిన తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు మజ్జిగ కూడా చేసి చూపిస్తున్నాను. ఒక 100 ml పెరుగు తీసుకున్నాను నేను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మజ్జిగ పొడి వేసుకోండి. ఇంక ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకోండి. కావాలంటే మీరు మజ్జిగ కవ్వంతో అయినా చిలుక్కోవచ్చు. ఇంక ఇక్కడ చూసారా, చిక్కని మజ్జిగ రెడీ అయిపోయింది. ఇందులో మీకు కావాల్సినంత చిక్కగా ఉండేలాగా వాటర్ వేసుకోండి. పలచగా కావాలంటే పలచగా, చిక్కగా కావాలంటే చిక్కగా. ఇంకా ఒకసారి టేస్ట్ చూసుకోండి. మీకు ఆ మజ్జిగ పొడి సరిపోయింది అనుకుంటే పర్వాలేదు, లేదంటే కొంచెం వేసి స్పూన్తో కలిపేసుకోండి. అంతే, ఎంతో ఆరోగ్య ప్రయోజనాలున్న మజ్జిగ పొడి రెడీ అయిపోయింది. మీకు నచ్చితే, మీకు కావాలి అనుకుంటే ఒక నిమ్మకాయ రసం కూడా వేసుకోండి. ఈ మజ్జిగలో బాగుంటుంది. ఈ ఎండాకాలంలో ప్రతిరోజు కూడా ఒక గ్లాసు మజ్జిగలో ఈ మజ్జిగ పొడి వేసుకొని తాగామంటే ఆరోగ్యానికి ఆరోగ్యంగానే ఉంటుంది. డబ్బులు సేవ్ అవుతాయి. కూల్ డ్రింక్లు లాంటివి కొనకుండా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.